హలో వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ వచ్చేసి సోంబేరి చికెన్ అనమాట. ఈ పేరు వినడానికి లేజీగా ఉన్నా తినడానికి మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మరీ బ్యాచిలర్స్ అయితే ఈ వీడియో చూసాక ఇంకా ఈజీగా చేసుకుంటారు. నేను ఫస్ట్ టైం ఈ పేరు విన్నప్పుడు సోంబేరి చికెన్ ఏంటి ఫన్నీగా ఉంది నేమ్ అనుకున్నా. బట్ దాని టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది. రెగ్యులర్గా చేసుకునే విధంగానే ఉంటుంది, కానీ ఇందులో ఒక మసాలా పేస్ట్ యాడ్ చేయడం వలన మరింత టేస్టీగా కొత్తగా అనిపిస్తుంది. ఇంకా లేట్ చేయకుండా ఈ సోంబేరి చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడండి. నేను ఇక్కడ 500 గ్రామ్స్ దాకా చికెన్ తీసుకున్నాను. అంటే టోటల్గా 1/2 కిలో చికెన్ అనమాట. ఈ చికెన్ని నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక బిర్యానీ ఆకు, లవంగాలు, మరాఠీ మొగ్గ, అలాగే దాల్చిన చెక్క, ఒక అనాస పువ్వు, ఇలా హోల్ గరం మసాలాని అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత సన్నగా పొడిగ్గా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఆనియన్ని, అలాగే సన్నగా తురుముకున్న ఒక 2 మీడియం సైజ్ టమాటాస్ని, కొంచెం కరివేపాకు, ఒక 2 స్పూన్స్ దాకా నిమ్మరసం, అలాగే చిటికెడంత పసుపు, 1 టీ స్పూన్ దాకా కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు కారాన్ని మీ స్పైస్ తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. తర్వాత రుచికి సరిపడంత సాల్ట్, అలాగే 2 లేదా 3 టేబుల్ స్పూన్ దాకా కొంచెం పుల్లగా ఉండే పెరుగును వేసుకొని చికెన్లో ఇంగ్రీడియంట్స్ అంతా కూడా బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇలా చికెన్ పీసెస్కి మసాలా పట్టించి కూర చేయడం వలన ఆ పీసెస్కి ఉప్పు కారం అనేది బాగా పడుతుందన్నమాట. తర్వాత ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేసి ఈ చికెన్ని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నేను చికెన్ని కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను, కొంచెం తొందరగా అయిపోతుందని. ఆయిల్ వేడయ్యాక మసాలా పట్టించిన చికెన్ పీసెస్ని ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. నేను ఇందాక చికెన్ కలిపేటప్పుడు వేయడం మర్చిపోయాను, అందుకోసమే ఇప్పుడు యాడ్ చేశాను అనమాట. ఇప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసి ఒక 15 నిమిషాల పాటు మూత పెట్టి చికెన్ని ఉడికించుకోవాలి. ఇలా చేయడం వలన చికెన్ నుండి వచ్చిన వాటర్తోనే చికెన్ అనేది ఒక 80% వరకు ఉడుకుతుందనమాట. ఈ చికెన్ ఉడికేలోపు మసాలా పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 8 జీడిపప్పులు, అలాగే ఒక 8 కొబ్బరి ముక్కలు, అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ దాకా తెల్ల నువ్వులు కూడా వేసాక కొన్ని వాటర్ పోసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఒక 15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చికెన్ అయితే బాగా ఉడికిందనమాట. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం వాటర్ యాడ్ చేయకుండానే చికెన్ నుండి వచ్చిన వాటర్తోనే బాగా ఉడికిపోయింది. ఇక చివరన 2 టేబుల్ స్పూన్ దాకా చికెన్ మసాలా, అలాగే మసాలా పేస్ట్ని కూడా వేసి ఒక 2 మినిట్స్ పాటు మిక్స్ చేసుకోవాలి. అంతే, ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేస్తే సోంబేరి చికెన్ కర్రీ రెడీ. ఈ లేజీ చికెన్ కర్రీని మీరు ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇంకిప్పుడు మన సెకండ్ రెసిపీ వచ్చేసి చికెన్ మొగలాయ్ అండి. ఇలా డిఫరెంట్గా ఎప్పుడైనా తినాలి అనిపించినప్పుడు డాబాకి కానీ, హోటల్స్ కానీ, లేదా రెస్టారెంట్కి కానీ వెళ్ళి ఆర్డర్ చేసుకొని తింటూ ఉంటారు కదా. అలా కాకుండా మీరు ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు కూడా రొటీన్గా ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా వెరైటీగా చేసి పెట్టండి, వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూడండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ 1/2 కిలో దాకా చికెన్ తీసుకున్నాను. చికెన్ని నీట్గా వాష్ చేసుకొని ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ దాకా పెప్పర్ పౌడర్ని, అలాగే 1 టీ స్పూన్ దాకా సాల్ట్ని కూడా వేసుకొని ఈ చికెన్ పీసెస్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ పాటు చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకొని కర్రీ చేసుకోవడం వలన మంచి రుచిగా అయితే ఉంటుంది. నెక్స్ట్ స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్, 2 టేబుల్ స్పూన్ దాకా గీ వేసుకోవాలి. మీరు కావాలంటే ఆయిల్ ప్లేస్లో బటర్ అయినా వేసుకొని చేసుకోవచ్చు. ఆయిల్ వేడయ్యాక ఇందులో దాల్చిన చెక్క, లవంగం, అలాగే మరాఠీ మొగ్గను వేస్తున్నాను. ఈ స్పైసెస్ని 1 నిమిషం పాటు అలా ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులో ఆనియన్ పేస్ట్ని వేస్తున్నాను. మీరు సన్నగా కట్ చేసుకొని అయినా వేసుకోండి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీని ఆయిల్తో కాకుండా మొత్తం గీతో కానీ బటర్తో అయినా చేసుకోవచ్చు. చూడండి, ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఇందులో 1 టీ స్పూన్ దాకా ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం అనేది పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్ మీద వేపుకోవాలి. హై ఫ్లేమ్ మీద పెట్టి వేపుకున్నామంటే అడుగంటేస్తుంది. అల్లం ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో మనం మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ పీసెస్ని వేసుకోవాలి. చికెన్ అంతా కూడా యాడ్ చేసుకున్నాక మూత పెట్టి హై ఫ్లేమ్ మీద ఒక 6 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా చేసామంటే చికెన్ నుండి వచ్చిన వాటర్తోనే ఒక 50% వరకు చికెన్ బాగా ఉడుకుతుందన్నమాట.
చూడండి 6 నిమిషాల తర్వాత చికెన్ నుండి వచ్చిన వాటర్ అంతా ఇంకిపోయి చికెన్ అయితే బాగా ఎర్రగా వేగింది. ఇలా ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో రుచికి సరిపడంత సాల్ట్ని అలాగే 1 టీ స్పూన్ దాకా కారం, మీరు మీ స్పైస్ తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ దాకా ధనియాలు జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ దాకా పసుపు, అలాగే 1 కప్పు వరకు టమాటో ప్యూరీని వేస్తున్నాను. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా వేసాక చికెన్లో కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. చూడండి 5 మినిట్స్ తర్వాత మూత తీసి మరలా ఒకసారి చికెన్ మొత్తాన్ని కూడా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 10 జీడిపప్పులు అలాగే 6 బాదం పప్పులను వేసి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని ఇందులో వేస్తున్నాను. ఈ చికెన్ మొగలాయ్ హండీకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఈ పేస్టేనండి. ఈ పేస్ట్ని కంపల్సరీగా యాడ్ చేసుకోండి. అలాగే ఇందులో 4 టేబుల్ స్పూన్ దాకా చిక్కటి పెరుగుని మిక్స్ చేసుకొని వేస్తున్నాను. మీరు పుల్లాటి పెరుగును కాకుండా కొంచెం తీగా ఉండే పెరుగుని వేసుకోండి, అంటే ఫ్రెష్గా ఉండే పెరుగుని తీసుకోండి. ఈ రెండింటిని యాడ్ చేసుకున్నాక చికెన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చికెన్ అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్నాక ఇందులోకి ఒక 3 పచ్చిమిర్చిని ఇలా హాఫ్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. మూత పెట్టుకొని లో ఫ్లేమ్ మీద ఒక 3 నిమిషాల పాటు ఈ పేస్ట్ అంతా కూడా ఫ్రై చేసుకోవాలి. చూడండి 3 మినిట్స్ తర్వాత నూనె పైకి తేలుతుంది కదా, అంటే మనం వేసిన పేస్ట్ అనేది చక్కగా ఫ్రై అయిందనమాట. ఇప్పుడు మరోసారి చికెన్ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. గ్రేవీ కోసమని ఒక 1/4 గ్లాస్ దాకా వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకా ఈ స్టేజ్లోనే సాల్ట్ కూడా సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. అలాగే ఇప్పుడు మీరు కారాన్ని అసలు యాడ్ చేయొద్దు. కారం వేశారంటే కూర కలర్ అనేది చేంజ్ అవుతుంది. మూత పెట్టి లో ఫ్లేమ్ మీద ఒక 7 నిమిషాల పాటు చికెన్ని ఉడికించుకోవాలి. చూడండి 7 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మంచి గ్రేవీతో చికెన్ అనేది చక్కగా ఉడికిపోయింది. గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు 1 టీ స్పూన్ దాకా చికెన్ మసాలాని వేస్తున్నాను. అలాగే 1 టీ స్పూన్ దాకా కసూరి మేతిని కూడా ఇలా నలుపుకొని వేసుకోవాలి. ఇలా కసూరి మేతి వేసుకోవడం వలన టేస్ట్ అనేది రెట్టింపు అవుతుందన్నమాట. చూడండి గుమగుమలాడే చికెన్ మొగలాయ్ హండీ రెడీ అయిపోయింది. ఫైనల్గా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనాను కూడా యాడ్ చేసుకోవాలి. కర్రీ అయితే చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చింది. ఇంకా లేట్ చేయకుండా ఈ రెసిపీని మీరు ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ మూడో రెసిపీ వచ్చేసి ఇంట్లో సింపుల్గా 10 నిమిషాల్లో చేసుకోగలిగే చికెన్ ప్రాసెస్ని చూపించబోతున్నాను. ఈవెన్ బ్యాచిలర్స్ అయినా వంట ఇప్పుడిప్పుడే నేర్చుకునే వాళ్ళైనా ఈ వీడియో చూశాక ఈజీగా ప్రిపేర్ చేసుకుంటారనమాట. అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళు అత్తమామలతో తిట్లు తినకుండా ఇలా ఈ వీడియోని చూసి సింపుల్గా చికెన్ కర్రీని నేర్చుకోండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ముందుగా నేను ఇక్కడ 1/2 కిలో దాకా చికెన్ తీసుకున్నాను. చికెన్ని ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక కడాయిలోకి 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ప్లేస్లో మీరు కావాలి అంటే గీ కానీ బటర్తో అయినా ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. నూనె వేడయ్యాక ఇందులో దాల్చిన చెక్క, లవంగాలు అలాగే ఒక బిర్యానీ ఆకును వేస్తున్నాను. దాంతోపాటుగా 1 కప్పు వరకు ఉల్లిపాయలను వేసి లో ఫ్లేమ్ మీద కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో 2 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ రెండింటిని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఫ్రెష్గా దంచి పెట్టుకున్న 2 స్పూన్స్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక 2 మీడియం సైజ్ టొమాటోస్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేస్తున్నాను. ఈ టొమాటోని మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాల పాటు ఉడికించామంటే సరిపోతుంది. చూడండి ఇలా టమాటా మెత్తగా ఫ్రై అయ్యాక 1/2 టీ స్పూన్ దాకా పసుపు, ఒక 2 స్పూన్స్ దాకా చిల్లీ పౌడర్ని వేస్తున్నాను. మీరు మీ స్పైస్ తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకోండి. తర్వాత రుచికి సరిపడంత సాల్ట్ వేసి ఈ స్పైసెస్ మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వాష్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేస్తున్నాను. చికెన్ పీసెస్ని యాడ్ చేసుకున్నాక ఈ టమాటో ప్యూరీలో కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద చికెన్ని ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చికెన్ నుండి వాటర్ వస్తుంది కదా, ఈ వాటర్తోనే చికెన్ ఒక 50% వరకు ఉడుకుతుందన్నమాట. ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
చూడండి టోటల్గా 10 నిమిషాల తర్వాత చికెన్ నుండి వచ్చిన వాటర్ అంతా ఇంకిపోయి ఒక 70% వరకు చికెన్ అయితే ఉడుకుంటుంది. ఇప్పుడు గ్రేవీ కోసమని ఇందులో 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడే ఉప్పు కారాన్ని కూడా చెక్ చేసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకోండి. మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు చికెన్ని ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూడండి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ దాకా చికెన్ మసాలాని వేస్తున్నాను. మీరు కావాలంటే చికెన్ మసాలా ప్లేస్లో ధనియాల పొడినైనా వేసుకోవచ్చు. ఈ విధంగా మసాలా యాడ్ చేసుకున్నాక 1 నిమిషం పాటు మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనాను కూడా వేస్తున్నాను. అంతే, చాలా సింపుల్గా టేస్టీ అయిన చికెన్ కర్రీని ఎలా చేసుకోవాలో చూశారు కదా. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ కర్రీలోకి కాంబినేషన్గా బిర్యానీ, వైట్ రైస్, చపాతీ, రోటీ ఇలా దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. స్పెషల్ వచ్చేసి నాటుకోడి పులుసు. బాయిలర్ కోడి కంటే కూడా నాటుకోడి పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ప్రతి సండే రొటీన్గా బాయిలర్ కోడి కాకుండా ఒకసారి నాటుకోడిని తెచ్చుకొని పులుసు పెట్టుకొని వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఫస్ట్ 1 కిలో దాకా నాటుకోడిని తీసుకొని నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ నాటుకోడిని నేను కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను. అందుకోసం కుక్కర్లో 2 లేదా 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసి వేడయ్యాక అందులో ఒక బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, కొంచెం అనాస పువ్వు, అలాగే 4 లేదా 5 లవంగాలు, ఒక 2 ఇలాచీని కూడా యాడ్ చేస్తున్నాను. వీటిని యాడ్ చేసుకున్నాక 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో ఆనియన్, అల్లము, వెల్లుల్లి వేసి ఇలా కోర్స్గా బ్లెండ్ చేసి యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే సపరేట్గా కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ ఆనియన్ ఫ్రై అయ్యాక నెక్స్ట్ ఇందులోకి ఒక 2 పచ్చిమిర్చిని సన్నగా పొడిగ్గా కట్ చేసుకొని యాడ్ చేస్తున్నాను. వీటిని కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులో టమాటాను కూడా ఇలా కోర్స్గా బ్లెండ్ చేసి యాడ్ చేస్తున్నాను. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు టమాటాను కూడా చక్కగా ఉడికించుకోవాలి. టమాటా ఉడికాక ఇందులోకి చికెన్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకున్నాక టమాటా ప్యూరీలోకి కలిసేలా చికెన్ అంతా కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇందులో కొత్తిమీర, పుదీనాను కూడా వేసి చక్కగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కుక్కర్ మూతకి విజిల్ తీసేసి మూత పెట్టి ఒక 7 మినిట్స్ పాటు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ని ఉడికించుకోవాలి. చూడండి ఒక 5 మినిట్స్ తర్వాత చికెన్ నుండి వాటర్ వచ్చింది కదా, ఒకసారి కలుపుకొని మరొక 2 మినిట్స్ పాటు చికెన్ని ఉడికించుకోవాలి. చూడండి టోటల్గా ఒక 7 మినిట్స్ తర్వాత చికెన్ నుండి వచ్చిన వాటర్ అంతా కూడా చక్కగా ఇంకిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు, అలాగే ఒక 3 టీ స్పూన్ దాకా చిల్లీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. మీరు మీ స్పైస్ తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్నాక చికెన్ అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక 1 గ్లాస్ దాకా వాటర్ పోసుకొని మరలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఒకవేళ సరిపోకపోతే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని పైన విజిల్ కూడా పెట్టి ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు చికెన్ని ఉడికించుకోవాలి. చూడండి 5 విజిల్స్ తర్వాత చికెన్ అంతా కూడా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి చికెన్ మసాలాని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేశాక చికెన్ మసాలా కూడా ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది. నాటుకోడి పులుసు అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఫైనల్గా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనాను కూడా వేసి గార్నిష్ చేసుకోవాలి. దీన్ని మరో 2 మినిట్స్ పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోయింది.
ఈ నాటుకోడి పులుసులోకి గీ రైస్ కానీ, చపాతీ కానీ, రోటీ, బిర్యానీ, అన్నం ఇలా దేనితో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో ప్లీజ్ కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.